హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వాల్యుయేషన్ మొత్తం కన్సిడర్ చేస్తుంది బ్యాంకు. అప్పుడు లోన్ వస్తే ఈ లోన్ ఇట్లా చేసుకోవాలని చెప్పి దానికి ఒక సీఎన్ పెట్టుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని దాని రకరకాల టూరిజం డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది. దానికి లోన్ అది సబ్సిడీ ఎలిజిబిలిటీ ఉంది, 1 year ఇంట్రెస్ట్ లేదు, 1 year ఈఎంఐ లేదు. ఈ డాక్యుమెంటేషన్ మొత్తం అన్నీ చేసుకొని లక్షల ఫీజులు కట్టి అన్నీ మాట్లాడుకొని సెట్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ జంజాట్లన్నీ పెట్టుకోవద్దు, దాన్ని క్లియర్ చేసి ఎంత ఇవ్వాలో అంత అమౌంట్ ఇచ్చేసి సెటిల్ చేసుకున్నాం అనే ఉద్దేశంతో 5 నెలలు పట్టింది. దీనికి కరెక్ట్ అయ్యే ముందు బెయిల్ క్యాన్సిల్ చేసి ఇవన్నీ చేశారు. నేను February 13 నుంచి మొన్న 4 విన్నారు కదా ఫ్రెండ్స్, వీడు 5 నెలలు కష్టపడి లోన్ ప్రాసెస్ అంతా చేసుకొని ఇంకా జస్ట్ రేపు రిజిస్ట్రేషన్స్ ఇంకా లోన్ వచ్చేస్తుంది అనగా వీడి బెయిల్ క్యాన్సిల్ అయిందంట. అదేంటో మరి వీడికి ఎప్పుడు అలాగే అయింది. వీడి లోన్స్ ఇప్పుడు ఈ లోన్ కాదు ఫ్రెండ్స్, వీడు 2022 నుంచి వీడికి ఎన్ని లోన్స్ వచ్చినాయి అనేది ఇన్వెస్టర్స్కి అందరికీ తెలుసు. ఒకసారి 93 lakhs వచ్చింది లోను, ఒకసారి 95 lakhs వచ్చింది, ఒకసారి 98 lakhs వచ్చింది, ఒకసారి 99 lakhs వచ్చింది, ఒకసారి అయితే ఏకంగా ప్రాజెక్ట్ లోను 20 crores వస్తుంది, ఒకసారి 2 crores వచ్చిందన్నాడు, ఒకసారి 17 crores వచ్చిందన్నాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా చెప్పిన మాట చెప్పకుండా, చెప్పిన అమౌంట్ చెప్పకుండా ఇంకా ఎలాగ ఎన్ని అమౌంట్స్ లోన్ వచ్చినాయి అంటే వీడికి 2022 నుంచి లోన్స్ వస్తూనే ఉన్నాయి. అదేంటో మరి వీడు ఒక్కడికే ఇన్ని లోన్స్ వస్తాయి, వేరే ఎవరికి రావు. మళ్ళీ లోన్స్ వస్తాయి అంటే నిజంగా వీడి చేతికి డబ్బులు రావన్నమాట. వస్తాయి అని చెప్తాడు. ఇట్లాగా టైంపాస్, ఇదిగో స్టార్ట్ చేశాను, ప్రాసెస్లో ఉంది అని చెప్పేసి ఒక 4-5 months డ్రాగ్ ఆన్ చేస్తాడు. ఇదిగో లోన్ ప్రాసెస్లో ఉంది, వచ్చేస్తుంది, రేపే రిజిస్ట్రేషన్, ఎల్లుండే రిజిస్ట్రేషన్ అంటూ ఉంటాడు. అది భలే మ్యాజిక్ జరుగుతుంది తెలుసా. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయింది లోను. అసలు ఏదైనా సరే లాస్ట్ మినిట్లో వచ్చేస్తుంది అనమాట వీడికి ప్రాబ్లం. ఒక 5 months 6 months డ్రాగ్ ఆన్ చేసుకోవడానికి ఉంటుంది కదా టైము. ఆ తర్వాత ఇది లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యింది కదా, మళ్ళీ కొత్తది స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఇలాగా వీడు ఎన్ని స్టోరీస్ చెప్పుంటాడంటే ఇన్వెస్టర్స్కి, ఇలాగా లోన్స్ ప్రాసెస్ చెప్తుంటాడు కదా ఫ్రెండ్స్. ఇది ఒక టైప్ ఆఫ్ డ్రాగ్ ఆన్. ఇంకొకటి ఏంటంటే నేను ఆస్తులు అమ్ముతాను. ఇప్పుడు మీరు 1 year నుంచి యూట్యూబ్లో కూడా చూస్తున్నారు కదా, కొన్ని రోజులు ఏమో లోన్ అంటాడు, కొన్ని రోజులు నేను ఆస్తులు అమ్ముతున్నాను, ఆస్తులు వెంటనే అమ్ముడు పోవు, దానికి టైం పడుతుంది, నేను ఆస్తులు అమ్మి క్లియర్ చేస్తా అంటాడు. కొన్ని వీడియోస్లో ఏం చెప్తాడు ఫ్రెండ్స్, నాకు ట్రైనింగుల మీద కోట్లు వచ్చేస్తాయి అని చెప్తాడు. అంటే నేను ట్రైనింగ్లు చేసుకొని వీళ్ళకి అన్నీ క్లియర్ చేస్తాను అంటాడు. కొన్ని రోజులు అసలు నేను రియల్ ఎస్టేట్లోనే కోట్లు సంపాదించేస్తాను, నేను రియల్ ఎస్టేట్ చేసి వీళ్ళందరికీ క్లియర్ చేస్తానంటాడు. వీడు అసలు ఏది చేయడు ఫ్రెండ్స్. బేసిక్గా వీడిలాగా మాటలు చెప్తూ డ్రాగ్ ఆన్ చేయటం ఒక్కటే వీడు చేసే పని. వీడికి లోన్లు రావు, వీడు రియల్ ఎస్టేటు చేయడు, వీడి బతుక్కి వీడికి ట్రైనింగ్లకు వచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు, వీడికి ఏది రాదు. మొన్ననే మన వీడియోలో విన్నాం కదా ఫ్రెండ్స్, ఒక వీడియోలో వీడు ఏం చెప్పాడు, నా పేరు మీద ఒక్క ప్రాపర్టీ కూడా నా పేరు మీద లేదు అని చెప్పాడు. వీడి పేరు మీద ఒక్క ప్రాపర్టీ కూడా లేనప్పుడు వీడికి లోన్ ఎలా వస్తుంది? అది బేసిక్ కామన్ సెన్స్ కదా. ఒక్క ప్రాపర్టీ కూడా నీ పేరు మీద లేనప్పుడు నీకు లోన్ ఎలా వస్తుంది? లోన్ వస్తుంది నాకు అని ఎలా చెప్తున్నాడు వీడు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది వీడు తిరుగుతున్న కారు. ఇప్పుడు మీకు ప్రీవియస్గా ఒక వీడియోలో కూడా చూపించాను నేను. ఆ కారు చూడండి, నర్సింగ్ యాదవ్ అని ఒక అతని పేరు మీద ఉంది. లాస్ట్ ఇయర్ ఈ నర్సింగ్ యాదవ్ అనే అతను వీడిని నమ్మి వీడి ఫాలోవర్గా ఉన్నాడు అనమాట. అతని పేరు మీద తీసుకున్నాడు వీడు కారు ఫైనాన్స్లో. వీడి బతుక్కి సివిల్ స్కోర్ లేక వీడికి లోన్ రాకపోతే ఈ నర్సింగ్ యాదవ్ అనే అతని పేరు మీద లోన్ తీసుకొని ఇప్పుడు ఆ డబ్బులు కూడా ఈఎంఐలు కూడా వీడు కట్టకుండా ఎగ్గొడుతుంటే ఈ నర్సింగ్ యాదవ్ అనే అతను కట్టుకుంటున్నాడు ఇప్పుడు చచ్చినట్లు ఆ బండి ఈఎంఐలు. వీడికి సివిల్ స్కోర్ కూడా లేదు, ఒక వెహికల్కి ఈఎంఐ బ్యాంక్ లోన్ వచ్చే పరిస్థితి కూడా లేదు వీడికి. వీడి బతుక్కి ఒక కార్ లోన్ 20 లక్షల లోనే రాదు, అలాంటిది వీడికి కోట్లు ప్రాజెక్ట్ లోన్లు వస్తాయంట. వీడు చెప్తున్నాడు స్టోరీస్. వీడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా ఫ్రెండ్స్, బెయిల్ మీద మళ్ళీ బయటకు వస్తాడు కదా, వచ్చిన తర్వాత ఇంకా కొత్త స్టోరీస్ చెప్తాడు కదా. అప్పుడు ఇంకెన్ని లోన్లు వస్తాయని చెప్తాడో, ఇంకా ఎన్ని ప్రాపర్టీస్ అమ్ముతానని చెప్తాడో, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఎన్ని కోట్లు సంపాదిస్తానని చెప్తాడో, అసలు ఇది ఎప్పటికి ఇస్తాను అని చెప్తాడో చూద్దాం. వీడు మొన్న ఒక వీడియోలో చెప్తున్నాడు కదా ఫ్రెండ్స్, కేసులు పెట్టిన వాళ్ళకి ఎవరికి డబ్బులు ఇవ్వను, కేసుల్లో లేని వాళ్ళకి ఇస్తానని. ఇది ఒక కేసు అమౌంట్ ఫ్రెండ్స్,
9,15,70,000 అనేది కేసు నెంబర్ 79 అనే ఒక కేసు ఉంటుంది. ఆ CCS లో 2 కేసులు ఉన్నాయి, 30, 79. కేసు నెంబర్ 79 అమౌంట్ ఇది. కేసు నెంబర్ 30లో ఉన్న వాళ్ళ అమౌంట్ వేరే ఉంటుంది. అండ్ ఈ 2 కేసులు కాకుండా విడిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వీడు చేసింది టోటల్ 20 crores స్కాము. వీళ్ళందరూ ఇన్వెస్టర్స్ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ కేసులో ఉన్నవాళ్ళు, ఆ కేసులో ఉన్నవాళ్ళు, 2 కేసుల్లో లేకుండా విడిగా ఉన్నవాళ్ళు మొత్తం అందరూ కాంటాక్ట్లోనే ఉంటారు. వీడు ఇప్పటి వరకు అయితే ఎవ్వరికి ₹1 ఇవ్వలేదు. కేసులో లేని వాళ్ళకు కూడా ఇవ్వలేదు. వీడు బెయిల్ మీద బయటకు వచ్చిన చెప్తున్నాడు కదా కేసుల్లో లేని వాళ్ళకి ఇస్తానని. అది కూడా చూద్దాం ఎంతమందికి ఇస్తాడో. అది కూడా నేను వీడియోస్ చేస్తాను, చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.